వేణుస్వామి లైమ్ లైట్‌లోకి వచ్చారు. తర్వాత సీఎం రేవంత్‌కు పదవి గండం, జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు. సో, గతంలో చూసిండే వేణుస్వామి ప్రెడిక్షన్ అనేది రైట్ అయితదని, తర్వాత ఆయన సినిమా, తర్వాత పొలిటికల్ అండ్ వుమెన్ ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అనేది చెప్తారు. దాదాపు దేశంలోని చాలామంది రాజకీయ నాయకులకు, తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీలకు తను పూజలు చేస్తారన్నటువంటిది కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటది. నాస్తికులు, ఆహ్, హేతువాదులు అందరూ గూడా ఈయన మీద కామెంట్స్ చేస్తుంటారు. దానికి గూడా ఆయన కౌంటర్ ఇస్తారు. ఈ మధ్య గతంలో మళ్ళా మూడోసారి గూడా కేసీఆర్ వస్తాడు. కాపోతే ఆయన ఫెయిల్ అయింది. తర్వాత మొన్న 'సలార్' గూడా ఫెయిల్ అయితది. కాపోతే అది భారీ హిట్ అయిందనేటువంటిది గూడా ఆయన మీద ట్రోల్స్ చేస్తూ చాలా వీడియోలు ఈ మధ్య రిలీజ్ అయినాయి. ఆయనను మీమ్స్‌లో గూడా వాడుతున్నటువంటి నేపథ్యం ఉండే. అయితే ఈరోజు సడెన్‌గా తను గూడా ఎప్పుడో మాట్లాడిన వీడియోలని, తర్వాత తను ఇంతకుముందు రేవంత్ రెడ్డికి పాజిటివ్ అయితదన్నటువంటిది మాటలు గూడా తను గూడా మళ్ళా అప్‌లోడ్ చేస్తూ గూడా మళ్ళా కౌంటర్స్ ఇస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ సడెన్‌గా లైమ్‌లైట్‌కొచ్చాడు. జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందని చెప్పడం సంచలనంగా మారింది. ఈ మేరకు వేణుస్వామి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. ముందుగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. అయితే 24లో కొంతమంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పదవి ముప్పు ఉంది. కొంతమంది రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. టాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి దూరం కానున్నారు. ప్రముఖ యాంకర్ తీవ్ర కష్టాలు పడనుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇక్కడైతే రేవంత్ రెడ్డి పదవికి ముప్పు ఉందన్నారు. మరి జైలుకెళ్లే నేతలు ఎవరైతే చూడాలి. ఎందుకంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మీద అయితే కాంగ్రెస్ అన్నిట్లో అవినీతి తోడతామని చెప్పేసి రోజు ఏదో విషయంలో, రోజో ఇష్యూలో, రోజో డిపార్ట్మెంట్లో రివ్యూ చేస్తుంది. మరి ఎవరు అవినీతి దాంట్లో పోతారా, లేదంటే ఇంకో కేసులో పోతారా, ఎవరు పోతారు జైలుకి అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందన్నాడు. తర్వాత కొంతమంది రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు వస్తాయంట, అదెవరో చూడాలి. తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి దూరం అవుతారన్నటువంటిది వార్త కూడా చూపారు. తర్వాత ప్రముఖ యాంకర్ కష్టాలు పడుతుందంట. మరి వీళ్ళంతా ఎవరో, వాళ్ళ పేర్లు అయితే రాయలేదు. మరి కాలంతో పాటు మనం చూడాలి, లేదంటే వేణుస్వామి చెప్పాలి.